వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత బామ్మగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు నిర్మలమ్మ గారు. అయితే నిర్మలమ్మ గారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మలమ్మ గారి అసలు పేరు రాజామణి. 1926 జూలై 18న గంగయ్య కోటమ్మ దంపతులకు బందర్లో 9వ సంతానంగా పుట్టారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాటకాలంటే ఎంతో ఇష్టంగా ఉండేది. 3వ తరగతి చదువుకునే వయసులోనే చదువు ఆపేసి నాటకాలు చూస్తూ కాలం గడిపేస్తుంటే ఊర్లో పరువు తీసిందని కూడా బంధువులంతా కూడా తిట్టేవారు. అయితే సతు సక్కుబాయ్ నాటక గంగవరంలో మొట్టమొదట వేసినప్పుడు నిర్మలమ్మ గారి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. ఇక ఆ తర్వాత కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం శంకరాభరణంలో వైవిధ్యమైన పాత్ర పోషించి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. 1943లో తన 16 ఏళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చిలకెత్త పాత్రతో సినీ రంగ ప్రవేశం చేశారు నిర్మలమ్మ గారు. 1961లో కృష్ణప్రేమ అనే సినిమాలో నిర్మలమ్మ గారు రుక్మిణి పాత్ర దక్కించుకున్నారు. సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించి రికార్డులు సృష్టించారు నిర్మలమ్మ గారు. ఈమె యుక్త వయసులో చాలా అందంగా ఉండేవారు. దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం క్యూలో ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు ఆమె ఎంత గొప్ప నటో. హీరోయిన్లతో సమానంగా పారితోషికం అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోల సినిమాల్లో తల్లి, నానమ్మ పాత్రలు పోషించారు. తన నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. చివరి శ్వాస వరకు సినిమాని ప్రపంచంగా జీవించారు నిర్మలమ్మ గారు. నిర్మలమ్మ గారి జీవితం గురించి చాలా మందికి తెలీదు. నిర్మలమ్మ గారు ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణారావును వివాహం చేసుకున్నారు. అయితే వీరికి పిల్లలు లేరు. దీంతో కొన్నేళ్ల పాటు మానసిక ఒత్తిడికి గురయ్యారు నిర్మలమ్మ గారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమె పెళ్లిని నిర్మలమ్మ గారు దంపతులు దగ్గరుండి జరిపించారు. ఆమెకు కుమారుడు జన్మించారు. అతడి పేరు విజయ్ మాదాల. నిర్మలమ్మ వారసుడుగా విజయ్ మాదాల పడమటి సంధ్యారాగం అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చిన్నప్పటి నుంచి అమెరికాలో ఉండడం వల్ల అతడికి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాలేదు. దీంతో సినిమాల్లో అంతగా రాణించలేకపోయారు. విజయ్ మాదాల శోభ అనే అమ్మాయితో వివాహం కాగా ప్రియ అనే కూతురుకు జన్మనిచ్చారు. నిర్మలమ్మ గారు 19 ఫిబ్రవరి 2009న 89 ఏళ్ల వయసులో తుస్వాస్ విడిచారు. ప్రస్తుతం నిర్మలమ్మ గారి కొన్ని రేర్ ఫోటోలు నెట్టిన తెగ వైరల్ అవుతున్నాయి. మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లుక్ వేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.